ప్రజాగలం సభలో పోలీసుల తీరుపై ఆగ్రహం. ఈసీకి ఫిర్యాదు చేస్తామన్న నాదెండ్ల మనోహర్. బీఆర్ఎస్ తెలంగాణ ఏటీఎంగా వాడుకుంది. రాష్ట్రాన్ని దోచుకున్న వారిని వదిలిపెట్టమన్న మోదీ. తెలంగాణ గవర్నర్ పదవికి తమిళిసై రాజీనామా. తమిళనాడు నుంచి లోక్సభకు పోటీ చేసే ఛాన్స్. ఎమ్మెల్యే దానం నాగేంద్రపై అనర్హత వేటు పడింది. స్పీకర్ను ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఈడీ అరెస్టుపై సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత పిటిషన్. రేపు విచారణ జరపనున్న జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం. కడప జిల్లా పొద్దుటూరులో వైసీపీ తాయిలాలు పంపిణీ. ఈసీ ఆదేశాలను లెక్క చేయకుండా వాలంటీర్లతో ప్రచారం. కడప లోక్సభ నుంచి బరిలోకి దిగనున్న షర్మిల. ఏఐసీసీ, ఏపీసీసీ నేతల ఒత్తిడితో పోటీకి అంగీకారం. మేదర్మెట్లలోని ఎమర్జెన్సీ రన్వేపై ట్రయల్ రన్ సక్సెస్. నేషనల్ హైవేపై సేఫ్ గా ల్యాండ్ అయిన విమానాలు. కాకినాడ జిల్లాలో యథేచ్ఛగా ఎన్నికల కోడ్ ఉల్లంఘన. డీజే బాక్సులతో వైసీపీ అభ్యర్థి దొరబాబు ఎన్నికల ప్రచారం. ప్రభుత్వ వెబ్సైట్లో జగన్ ఫోటోలు తొలగించండి. ఎస్ఈసీకి ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు లేఖ. సాయంత్రం బీఆర్ఎస్ లో చేరనున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించనున్న కేసీఆర్. మేడ్చల్ జిల్లా మైసమ్మగూడలో ఉద్రిక్తత. మల్లారెడ్డి అగ్రికల్చర్ వర్సిటీలో విద్యార్థుల నిరసన. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్ష రద్దుపై హైకోర్టులో అప్పీల్. రేపు విచారణ జరుపుతామన్న ధర్మాసనం. రెండో రోజు కొనసాగుతున్న ప్రణీత్ రావు విచారణ. ఇవాళ ఎస్ఐబీ ఆఫీసులో స్క్రీన్ రీకనెక్షన్ చేసే అవకాశం. హైదరాబాద్ మియాపూర్లో చెడ్డీ గ్యాంగ్ హల్చల్. వరల్డ్ వన్ స్కూల్లో 7,85,000 నగదు చోరీ. నెల్లూరు జిల్లా సంఘంలో రెచ్చిపోయిన దొంగలు. ప్రభుత్వ మద్యం షాపులోకి చోరీకి యత్నం. రేపు ఢిల్లీలో ఏఐసీసీ ఎన్నికల కమిటీ భేటీ. హాజరు కానున్న సీఎం రేవంత్, భట్టి, ఉత్తమ్. స్వల్ప లాభాల్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 175, నిఫ్టీ 53 పాయింట్లు లాభం.